ప్రియాతి ప్రియమైన దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనములు తెలియపరచుకుంటూ అందరినీ దేవుని యొక్క సన్నిధిలో నడిపించటానికి తగినట్లుగా నేను దేవుని కృపతో నిలబడి ఉన్నాను. అందరము ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మహిమతో నిండుకున్న దేవా, మీ యొక్క మహామహిమను మీరు వెదజల్లి లోకానికి మీ మంచితనం ఎంత గొప్పదో, దేవుడు ఎంత మంచివాడో లోకానికి నిరూపించి చెడుతనం అసలు దేవుళ్ళో లేనే లేదని గట్టి సాక్ష్యాన్నిచ్చి మృత్యుంజయుడైన క్రీస్తు ద్వారా మేమందరము మీకు ప్రియమైన కుమారులముగా కుమార్తెలముగా మాలో ప్రతి ఒక్కరము గొప్ప స్థాయిలో మీ కుడి హస్తముగా మేము కార్యక్రమాలు చేయాలని ఎంతో ఆశపడుతూ ఈ సమయంలో ప్రార్థనతో ఏకీభవిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో విననై ఉన్న బిడ్డలకు, చెప్పనై ఉన్న నాకు తగినట్లుగా మీ యొక్క కృపా హస్తాన్ని తోడుగా ఉంచి ఈ యొక్క కార్యక్రమం అంతటిలో మీరే మహామహిమను పొంది మాలో ప్రతి ఒక్కరిని మీ యొక్క మహిమతో ఆదరించమని ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడైన మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి నామమున మీకు సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మానవ శరీర నిర్మాణం రెండవ భాగం. మొదటి భాగంలో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకున్నారు. ఇందుకు దేవునికి స్తోత్రాలు క్రీస్తు పేరిట చెల్లిస్తున్నాను. రెండవ భాగాన్ని చూస్తున్నారు ఇప్పుడు మీరు. మొదటి భాగంలో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మీరు దృశ్య రూపంలో కూడా చూశారు కదా. దేవుడు మనల్ని ఎలా తయారు చేశాడు? భూమి యొక్క అగాధ స్థలములో నుండి జిగటమన్నుగా ఉన్న మట్టిని తీసి, సలసల కాగుతున్న ఆ మట్టిని తీసి శరీరాన్ని నిర్మించినట్లుగా, ఆ శరీరంలోనే మన అందరినీ ఇమిడ్చినట్టుగా, అందరి శరీరాలను ఇమిడ్చినట్లుగా మనం తెలుసుకొని ఉన్నాం. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి? అలనాడు అగాధ స్థలములో నుండి జిగటమన్నుగా ఉన్న మట్టిని తీసి, జిగట మన్నును తీసి ఒక శరీరాన్ని తయారు చేసి, ఆ శరీరంలో నుండే ఎముకను మాంసమును తీసి స్త్రీ శరీరాన్ని చేసి వారిద్దరిని కలిపి జంటగా, దంపతులుగా, వారికి అలాంటి పిల్లలే మరలా స్త్రీ పురుషులుగా పుట్టుకురావటము అనే విచిత్రమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈనాటికి పెళ్లి చేసుకున్న దంపతులకు, ఫలించిన దంపతులకు అలాంటి రూపాలతోనే స్త్రీ పురుషులు మళ్ళా బయటికి రావటము విచిత్రము, ఆశ్చర్యము. అలాంటి ఆశ్చర్య కార్యము దావీదు గారు చక్కగా వివరించారు కదండి మనకు. కీర్తన గ్రంథము 139, 15, 16 వచనాలు. నేను రహస్యమందు పుట్టినాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలు అన్నీయు నీకు మరుగై ఉండలేదు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఎముకలు దేవుడు ఆ జిగట మన్నుగా తయారు చేస్తున్న ఆ రోజే ఆలోచించాడండి దేవుడు. అలా ఆలోచించాడు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏమిటి? 16వ వచనము, నేను పిండమునై ఉండగా. ఎప్పుడు పిండముగా ఎప్పుడున్నాడు దావీదు? నేను పిండంగా ఎప్పుడున్నాము? తల్లి గర్భంలో. తల్లి గర్భంలో పిండం ఎలా ఏర్పడింది? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. చూసారా? పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. అసలు తల్లి గర్భంలోనికి బిడ్డ ఎలా వెళ్తున్నాడు? నేను పుట్టక మునుపు ఎక్కడున్నాను అని ప్రశ్నించుకోండి మీ అందరూ. అమ్మలో ఉన్నాను అని సమాధానం వస్తుంది. అమ్మకు నాన్నకు పెండ్లి కాల ఆ రోజు నేను ఎక్కడున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సమాధానం దొరకలేదా? దేవుడి దగ్గర ఉన్నానని అనుకుంటున్నారా? అమ్మా నాన్నకు పెండ్లి కానప్పుడు తప్పండి. అమ్మ నాన్నకు పెండ్లి కానప్పుడు నేను మా నాన్నలో ఉన్నాను. అలాగే మీరందరూ, మనమందరం నాన్నలో నుండి అమ్మలోనికి ప్రవేశం. ఎంతమంది ప్రవేశిస్తారో తెలుసా? సుమారుగా శాస్త్రవేత్తల అంచనా ప్రకారము 30 కోట్ల నుంచి 50 కోట్ల వరకు కణాలు బయలుదేరతాయండి.
పురుషునిలో నుండి స్త్రీలోనికి, నాన్నలో నుండి అమ్మలోనికి ఎంతమంది ప్రవేశిస్తారంటే సుమారుగా 50 కోట్ల మంది. 50 కోట్ల కణాలు, ప్రతి కణంలో శరీరానికి కావాల్సిన మెటీరియల్ పూర్తిగా ఉంది. అందులోపల ఆత్మగా మనిషి ఉన్నాడు. ఇలా ప్రవేశించిన వెంటనే 50 కోట్ల మందిలో తల్లి గర్భంలోనికి, అండంలోనికి ప్రవేశపెట్టే సమయానికి లోపు 49,99,99,500 కణాలు రాలిపోతాయి ప్రియులారా. తెల్ల రక్త కణాలు చంపేస్తాయి. అందులో ఉన్న ఆత్మలు మరొక లోకానికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మిగిలిన మంది ఎంతమంది? 500 మంది. 500 మంది కణాలుగా ఉన్నారు, సూక్ష్మ కణాలుగా. రన్నింగ్ రేస్, పరిగెడుతున్నప్పుడు ఒక్క కణానికి తల్లి గర్భము, తల్లి అండము లోపలికి ఆకర్షించుకుంది ఒక్క కణాన్ని. ఆ ఒక్క కణము నేను. ఈ ఒక కణము లోపలికి వెళ్ళిన తర్వాత కోటాను కోట్ల కణాలుగా మళ్ళీ విభజన చెందుతుంది. మనము బాణాల రూపంలో వెళుతూ ఉంటాము. అందుకే చెప్తున్నాడు కీర్తన గ్రంథము 127వ అధ్యాయాన్ని ఒక్కసారి చూడండి. 2వ వచనము. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. 127 కీర్తన 2వ వచనము. కీర్తన గ్రంథం 127 అధ్యాయము 2వ వచనము, 2వ భాగంలో మాట. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తండ్రి తల్లిని కలిసినప్పుడు తల్లిలోనికి వెళ్ళిన 50 కోట్ల కణాలు ఒక్కటి మినహా 49,99,999,999 కణాలు రారిపోయి ఒకే ఒక్క కణం ఏ సమయంలో లోపలికి ప్రవేశిస్తుందో ఎవరికీ తెలియదు. ప్రియమైన దేవుని పిల్లలారా, చెప్తున్నాడు ఇక్కడ. తన ప్రియులు అంటే తన ప్రియమైన స్త్రీ, దేవుని ప్రియమైన స్త్రీ, దేవుని ప్రియమైన పురుషుడు, వీరిద్దరూ నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థము, గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. బలవంతుని చేతిలోని లేని అంటే బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ఇప్పుడు తండ్రిలో నుండి తల్లిలోనికి ప్రవేశించేటప్పుడు మనం ఎలా ఉంటామో, మన గత రూపం తల్లిలో ప్రవేశపెట్టబడినప్పుడు మనం కణంగా ఉన్నప్పుడు ఎలా ఉంటామో ఒక్కసారి దృశ్యాన్ని చూడండి.
చూశారు కదా, బాణాల్లాగా వెళుతున్నాం చూడండి మనము. అంటే 50 కోట్ల మందిలో నేను ఒక్కడినా? అవును. నేను ఒక్కడిని గెలిచానా? అవును. చూసారా, తల్లి గర్భంలో ప్రవేశపెట్టబడినప్పుడు ఆ గర్భంలో ప్రవేశపెట్టడానికి ఒక్క కణాన్ని ఎలా లాక్కుంది చూడండి. తల్లి అండము విడుదలైనప్పుడు ఒక్క మనిషిని లాక్కుంది లోపలికి. ఆ మనిషి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏమి జరిగింది? కోట్ల కణాలుగా ఆ నిర్మాణము. నేను గెలిచానప్పుడు. ఇలా ప్రపంచంలో పుట్టుకొచ్చిన ప్రతి ఒక్క మనిషి 50 కోట్ల మందిలో ఒక్కడుగా గెలిచాడండి యుద్ధంలో. గెలిచిన తర్వాత విజయోత్సవంతో బయటకు వచ్చాడండి తల్లి గర్భంలో నుండి 9 మాసాల తర్వాత బయటికి రాగాల్ని తల్లి తండ్రి తమ అమాయకత్వముతో బిడ్డలకు లోక జ్ఞానాన్ని నేర్పించారు కానీ దేవుని జ్ఞానాన్ని నేర్పించలేదు. అప్పుడు తప్పిపోయారు. అలా తప్పిపోవటం వలన ఇప్పుడు మనకు కేర్ ఆఫ్ అడ్రస్ అర్థమవుతున్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది మీకు, నాకు, అందరికీ. బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో నుండి బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఈ మాటలు ఇంకొక అద్భుతమైన వివరణ ఇస్తున్నానండి నేను. ఏంటంటే ఆ వివరణ, యేసుక్రీస్తు 50 కోట్లలో ఒకడు కాడు. మీరు నేను అన్ని తరాల్లో ప్రతి తల్లి గర్భంలో నుండి బయటికి వచ్చిన ప్రతి ఒక్కడు 50 కోట్ల మందిలో ఒకడైతే క్రీస్తు 50 కోట్ల మందిలో ఒకడు కాదండి. స్పెషల్. నేను పుట్టకముందు ఎక్కడున్నాను? అమ్మలో. అమ్మలోనికి ప్రవేశించక మునుపు, అమ్మకు నాన్నకు పెళ్లి కానప్పుడు నేను ఎక్కడున్నాను? నాన్నలో. చూసారా, ఎక్కడున్నాను నేను? నాన్నలో. మీరు కూడా అంతే. దేవుడి దగ్గర అనబాకండి. దేవుడి దగ్గర అప్పుడే కాదు, నాన్నలో ఉన్నాము. కాబట్టి నాన్న అమ్మని కలిస్తే అమ్మలోనికి ప్రవేశపెట్టబడిన కణాల్లో, కోట్ల కణాల్లో నేను ఒకడిని నా తల్లి గర్భంలో. నా తర్వాత పుట్టుకొచ్చిన వాళ్ళు అంతే. అలా మీరు అంతే, మీ తోడబుట్టిన వాళ్ళు అంతే, ప్రపంచంలో ఎవరు పుట్టినా అంతే, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా అంతే. ఇదే ప్రాసెస్. కానీ యేసుక్రీస్తు అలా కాదండి. ఆయన మానవుడు కాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మానవ రూపములో మనిషి బలహీనతలను తొలగించి మనిషికి బలాన్ని ఇచ్చిన దేవుని యొక్క బాణమండి యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవుడు ఆది శక్తిగా కన్నాడండి. దేవుడు యేసుక్రీస్తుని ఆది శక్తిగా కన్నాడు. ఆదిలో ఆకాశమే పుట్టల, ఇంకా భూమి పుట్టల, పంచభూతాలు ఇంకా కలగలేదు, మనుషులు ఎవ్వరూ లేరు, ఏ శక్తులు లేవు. ఒక్క క్రీస్తు తండ్రి అయిన దేవుని ద్వారా పుట్టాడు. దేవునికి పుట్టాడు. దేవుడు ఆత్మ, క్రీస్తు కూడా ఆత్మే. ఆయనకు వివరించాడు, నాయన ఇదిగో తర్వాత ఇలా చేయబోతున్నాను, అన్నీ నేర్పించేశాడండి యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు. నేర్పించేసి ఆ తర్వాత యేసుక్రీస్తు ద్వారానే అన్నీ సృష్టించాడు. అంతటి గొప్పవాడండి యేసుక్రీస్తు, అంతటి గొప్పవాడు యేసుక్రీస్తు, అంతటి గొప్పవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు వివరిస్తాను, అనుభవంలో మీకు వివరణ ఇస్తాను నేను. కాదనడానికి వీల్లేని వాక్కును యేసుక్రీస్తు ఇచ్చారండి మనకు. లూకాసు వార్తలో చెప్తున్నారు 21వ అధ్యాయం 15వ వచనంలో, మీ విరోధులందరూ వాదించుటకును ఎదురించుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించుచున్నానని అంటున్నారండి యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? నేనెవరిని అంటే 50 కోట్ల మందిలో ఒకడిని. కానీ యేసుక్రీస్తు అలా కాదు. నేను పుట్టకముందు ఎక్కడున్నాను? అమ్మ గర్భంలో ఉన్నాను. అమ్మ గర్భంలోనికి రాకముందు ఎక్కడున్నాను? నాన్న గర్భంలో ఉన్నాను. నానే పుట్టల. ఆ కాలంలో నేను ఎక్కడున్నాను? తాతలో ఉన్నాము. నేను, నా అన్నదమ్ముళ్ళు, నా అక్క చెల్లెళ్ళు ఎంతమంది అయితే ఉన్నామో మేమందరం, మా నాన్నకు పుట్టిన వాళ్ళమందరము
మా నాన్న తోడబుట్టిన వాళ్ళందరూ కలిసి మా తాతలో ఉన్నారండి. మా తాతే పుట్టల, తాత తోడబుట్టినవారు, తాతకు పుట్టిన వారికి పుట్టినవారు అంతా కలిసి ఎక్కడున్నారు? ముత్తాతలో ఉన్నారు ప్రియులారా. అలా ముత్తాతే పుట్టల. నెక్స్ట్ ఇదే సీరియల్ ఇలాగే వెళ్ళిపోండి, వెనక్కి వెళ్ళిపోతే ఒక రోజు వస్తుందండి. ఆ రోజు ఆదాము కాలము. ఆదాము కాలములో ఏమి జరిగింది అంటే, ఇదిగో భూమి యొక్క అగాధ స్థలములో నుండి దేవుడు జిగట మన్నును తీసి ఇదిగో శరీర నిర్మాణం చేశాడు. శరీర నిర్మాణం చేసిన తర్వాత ఏం చేశాడు తెలుసా? ఊదాడండి ఆత్మను, తనలో ఉన్న ఆత్మను పంచాడండి మనిషికి. అలా పంచిన తర్వాత మీరు, నేను, మనమందరము ఆదాములోనికి వచ్చేసామండి. ఆత్మలమే, నేను మీరు మనమందరము. శరీరం లోపలున్న నేను ఒక ఆత్మను, మీరు ఒక ఆత్మ, మీలో ప్రతి ఒక్కరు మనమందరం ఆత్మలము. పరమాత్మ కన్న ఆత్మలమండి మనమందరము. నేను ఈ శరీరంలో ఉన్నాను, నేను ఆత్మను, నేను యజమానుణ్ణి. ఈ 11 లక్షల కోట్ల కణాలతో నిర్మింపబడిన ఈ దేవదూతల సమూహమైన ఈ శరీరాన్ని పరిపాలించే, ఈ ప్రపంచాన్ని పరిపాలించే ఒక యజమానుని నేను. అలాగే మీరు కూడా అంతే. ఇంతటి చరిత్ర ఉందండి మనము తెలుసుకోవాల్సినది. ఇలా స్త్రీ ప్రపంచం, పురుష ప్రపంచము, 2 ప్రపంచాలు విడిపోయినాయి. పురుష ప్రపంచాన్ని దేవుడు మొదటిగా సృష్టిస్తే అందులోంచి స్త్రీ ప్రపంచాన్ని వేరు చేశాడు. ఇలా ఈ 2 ప్రపంచాలని కలిపాడు. కలిపితే మరలా స్త్రీ పురుష ప్రపంచంతో ఇదిగో ఇలాగా ప్రపంచములు, జగమంత కుటుంబము స్త్రీ పురుషులతో నిండిపోయింది. ఇలా నిండిపోవడానికి గల కారణము చరిత్ర ఎలా ఉంది? నేను పుట్టక మునుపు, మీరు పుట్టక మునుపు ఎక్కడున్నాం మనమందరము? అమ్మలోనికి రాకమునుపు నాన్నలో, నాన్నలోనికి రాకమునుపు తాతలో, తాతలోనికి రాకమునుపు ముత్తాతలో. ఆది మానవుడిలో ఉన్నాము. ఆది కాలంలో ఆది మానవుడిలో రాకమునుపు అప్పుడండి నేను దేవుళ్ళో ఉన్నాను, మీరు దేవుళ్ళో ఉన్నారు, మనమందరం దేవునిలో ఉన్నాము, దేవుని గర్భంలో ఉన్నాము. దేవుడు ఆత్మ, మనము ఆత్మలమే. ఆయన ఆత్మగా ఉన్న ఆయన కన్నాడండి. ఎక్కడ కన్నాడు? ఆదాముల్లో కన్నాడండి తన బిడ్డను. బాగా ఆలోచించండి. అంటే ఈ విధముగానండి, ఇదిగో ఈ విధంగా జరిగితే యేసుక్రీస్తు వారు అలా కాదండి పుట్టింది. ఎలా పుట్టాడు? కన్యక గర్భవతి అయితే పుట్టాడండి. కన్యక అంటే పురుషుని ప్రమేయం లేదు. నేను కన్యకకు పుట్టల, మీరు పుట్టల, ఎవరు అలా పుట్టల, ఒక్కడే పుట్టాడు అలా. ఆ ఒక్కడే యేసుక్రీస్తు. 50 కోట్ల మందిలో మీరు నేను ఒక్కొక్క గర్భంలో ఒక్కొక్కళ్ళము. 50 కోట్ల మందిలో ఒకళ్ళమైతే యేసుక్రీస్తు 50 కోట్ల మందిలో కాదు కదా, ఇదిగో వేల కోట్లు, కోట్ల మందిలో కూడా ఒకడు కాడండి. లెక్కకు అందరండి జనము, అంతమంది ఉన్నారండి దేవుడికి జనము, దేవుని జనము. చూసారా? అంటే అబార్షన్ చేసేస్తే మరి మనిషి కనపట్లేదు కదా అనుకుంటున్నారు. కానీ అబార్షన్లో జరుగుతుంది ఏంటి? హత్య. ఆ హత్య జరిగినప్పుడు అందులో ఉన్న మనిషి ఏమైపోతున్నాడు? పరదేశికి చేరిపోతున్నాడు ప్రియులారా. ఇలా చూసుకుంటేనండి యేసుక్రీస్తు మాత్రము మనలాగా తాతల్లో నుంచి తండ్రిలోనికి, తాతలో నుంచి ముత్తాతలోంచి తాతలోనికి, తాతలోంచి తండ్రిలోనికి, తండ్రిలోంచి అమ్మలోనికి, అమ్మలో నుంచి బయటికి వచ్చిన మీరులాగా నేనులాగా రాలేదండి క్రీస్తు. దేవుడు ఆదిశక్తిగా యేసుక్రీస్తును సృష్టిస్తే ఆయన అవసరమును బట్టి యేసుక్రీస్తును పంపించాడండి. చూడండి ఆ మాట పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 20వ వచనాన్ని చూద్దామండి. ఆయన అంటే క్రీస్తు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. చూసారా? జగత్తు పునాది
వేయబడక మునుపే నియమింపబడ్డాడు యేసుక్రీస్తు. చూసారా? అంటే యేసుక్రీస్తు కన్యక గర్భవతి అయితే పుట్టాడు. కన్యక గర్భవతి అయితే ఆయన ఎలా వచ్చాడు ఆ గర్భంలోనికి? పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని ద్వారా పరిశుద్ధాత్మ క్రీస్తు ఇద్దరు కలిసి వచ్చారండి. పరిశుద్ధాత్మ క్రీస్తు అన్నదమ్ముళ్ళు. అన్నయ్య క్రీస్తు, తమ్ముడే పరిశుద్ధాత్ముడు. అలా మా కన్యక గర్భవతి అయితే ఆమె నుండి వచ్చినవాడు క్రీస్తు అయితే ప్రత్యేకమైన జన్మ, పుట్టుక ప్రత్యేకము. అలాగే మరణములో కూడా ప్రత్యేకతేనండి. మా ముత్తాత చనిపోతే తిరిగి లెగవలేదు, మా తాత చనిపోతే తిరిగి లెగవలేదు, మా నాన్న చనిపోయారు, ఆయన తిరిగి లెగవలేదు. యేసుక్రీస్తు చనిపోయారు, తిరిగి లేచినట్టు సజీవమైన సాక్ష్యం ఇప్పటికీ తెరిచి ఉన్న సమాధి సాక్ష్యముగా ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లారా, చూడండి ఎంత ఆశ్చర్యకార్యము. కాబట్టి మృత్యుంజయుడైన క్రీస్తు మనకు అమృతాన్ని ఇస్తున్నాడండి. అమృతము అంటే సముద్రాన్ని చిలికితే వచ్చేది కాదు ప్రియులారా. అమృతము అంటే ఏమిటి? అమృతము అంటే ఏంటి? క్రీస్తు మాట. ఆత్మకు జీవజలము, జీవ ఆహారము. అమృతము అనగానే ఆత్మకు, ఇదిగో అదే చెప్తున్నాడు చూడండి. చూడండి యాకోబు గారు రాసిన మొదటి అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. సమస్తమైన కల్ముషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. చూసారా? లోపల ఏం నాటబడాలి? అమృతం. ఏంటది? ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము, క్రీస్తు మాట. చూసారా? అలాగే పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనాన్ని చూడండి. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. చూసారా? ఎల్లప్పుడూ నిలిచేది అమృతం. అమృతం అంటే ఏంటనుకుంటున్నారు? అమృతము అంటే సముద్రాన్ని చిలికారు వచ్చింది అనబాకండి. అది తెలియని వారు చెప్పిన మాట. నేనే సత్యమును అన్నారు క్రీస్తు. నేనే సత్యము అంటే నిజం చెప్తే ఎవరు చెప్పాలి? క్రీస్తే చెప్పాలి. ఇప్పుడు క్రీస్తు ఏం చెప్పారు? నేనే జీవాహారమును అంటే ఇప్పుడు క్రీస్తు మాట జీవాహారము, జీవజలము. ఈ జీవజలముగా ఉన్న మాటే క్రీస్తు మాటే అమృతమైతే, ఈ అమృతం అంటే ఏంటి? అమృతాంజన్ కాదు. అమృతము అంటే మృతము లేనిది. చూసారా? అంటే అమృతం అంటే మృతం లేనిదైతే, మృతము లేనిదేంటి? క్రీస్తు మాట. చూసారా? క్రీస్తు మాట మృతం లేనిది. మృతం లేని క్రీస్తు మాట ఏం చేస్తుంది? మనల్ని మృతము లేని జీవితముగా మార్చేస్తుంది, నిత్య జీవముగా మార్చేస్తుంది మన జీవితాన్ని. కాబట్టి యేసుక్రీస్తు మృత్యుంజయుడయ్యాడు. మృతుల పునరుద్ధానంలో ఒకే ఒక్కనికి ఆ పునరుద్ధానం దక్కింది. ఆయనే మనం నమ్ముకున్న యేసుక్రీస్తు. చూసారా? మరి అలాగే మనము కూడా తిరిగి లెగవాలని ప్రయత్నిస్తే ప్రియులారా, ఆ ప్రయత్నం కోసమే క్రీస్తుని నమ్మాలండి. అలా క్రీస్తుని నమ్మితే మీరు ఉన్న చోట ఉన్నట్లుగా మీ బోధకులు మీకు చెప్తున్నారు కదా, చెప్తున్న మాటలు జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఉన్న పాఠాలు నేర్చుకోండి. మీ బోధకులు మీకు చెప్తున్నారు. దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు ఒక పాఠశాల. దేవుని మాటలు చెప్పే బోధకులు ఎక్కడికక్కడ ఉన్నారు. వినండి, నేర్చుకోండి. నేర్చుకున్న మాట ఆత్మకు ఆహారమై ఉన్నది. ఆత్మను రక్షించుకోవటానికి నమ్మండి తప్ప ఈ కుళ్ళిపోయే ఈ శరీరాల కోసం నమ్మబాకండి. ఆత్మను రక్షించటానికి దేవుడిచ్చిన శక్తిగల వాక్యాన్ని నమ్మండి. అప్పుడు ఈ శరీరానికి రోగం అడ్డం వచ్చిందండి. మీకు రోగం అడ్డం వస్తే మీరు ఎలా వింటారు దేవుని మాట?
వినలేరు. కాబట్టి దేవుడు ఆ రోగాన్ని పక్కకు తీసేందుకు ఫెసిలిటీస్ పెట్టాడు. మరి ఆ రోగాన్ని పక్కకు తీసుకొని అమ్మయ్య దేవుడు నాకు ఈ రోగాన్ని తీసేశాడు అని మళ్ళీ తినడం ప్రారంభించి, మళ్ళీ తాగటం ప్రారంభించి దేవుడికి థ్యాంక్స్తో ఉత్త చేతులతో హాయ్ చెప్పినట్టుగా చేయబాకండి ప్రియమైన దేవుని పిల్లలారా. తగ్గించుకోండి. దేవుని మాటతో రోగాన్ని ఏ కోణంలో అయినా తగ్గించుకోండి. తగ్గిన తర్వాత ప్రభువా నాకు ఈ ప్రాణానికి నీ ప్రాణానికి జీవాన్ని, ఈ ప్రాణానికి ఆ సంతోషాన్ని, సుఖాన్ని ఇచ్చావు. ఇప్పుడు నేనేం చేయాలయ్యా? ఉదయం తిన్నాను, మధ్యాహ్నానికి అరిగిపోతుంది, మధ్యాహ్నం తిన్నాను, రాత్రికి అరిగిపోతుంది, మొత్తము తీసుకెళ్ళి నేను గుంట నింపేస్తున్నాను. ఇలా సెప్టిక్ ట్యాంక్ నిండిందా అని ఒక ట్యాంక్ వస్తుంది. ఏమీ మిగలట్లేదు కదయ్యా, నేను తిన్నదైనా తాగిందైనా ఏం ధరించిందైనా ఏ సుఖంని అందుకున్నా ఏది మిగలట్లేదు కదయ్యా. కాబట్టి నేనేం చేయాలి ప్రభువా? క్రీస్తు వలె నేను తిరిగి లెగవాలి. కాబట్టి నిలిచిపోయిన క్రీస్తు వలె నేను కూడా నిలవాలి, మహిమగల శరీరం నేను పొందాలి అని క్రీస్తు చెప్పిన మాట మీద ఆసక్తి పెట్టండి ప్రియులారా. చివరికి ఒక వచనము చెప్పుకొని ముగించుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 21వ వచనంలో క్రీస్తుని ఎందుకు నమ్మాలో చెప్తున్నారండి. సమస్తమును తనకు లోబర్చుకొన జాలిన శక్తిని బట్టి, క్రీస్తుకు ఎలాంటి శక్తి ఉందంటండి? సమస్తమును తనకు లోబర్చుకొన జాలిన శక్తి ఉందంటండి క్రీస్తుకు. ప్రియమైన దేవుని పిల్లారా, మనం నమ్ముకున్న క్రీస్తు అంత గొప్పవాడండి. అదే చెప్తున్నారు ఇక్కడ, సమస్తమును తనకు లోబర్చుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును, అంటే క్రీస్తు మన దీన శరీరమును, దీన శరీరం అంటే కోల్పోయే శరీరము, తిన్నా త్రాగినా ధరించినా నివసించిన ఏ సుఖమైన లోపలేయండి మొత్తం మురికైపోయి మురికాలంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, అంతా కుళ్ళిపోతూ ఉంటుంది అంతా. మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు, అంటే క్రీస్తు తిరిగి లేచినప్పుడు పొందాడే మహిమగల శరీరము, ఆ మహిమగల శరీరమునకు సమానమైన రూపము గలదానిగా మార్చును. మంచి ఆఫర్ ప్రియమైన దేవుని పిల్లారా. ఈ ఆఫర్ పొందటానికి మీరు ప్రయత్నించండి. మీకు రోగాలు అడ్డం వచ్చినాయా? శత్రువు భయాలు వచ్చినాయా? అప్పుల భారం ఎక్కువైపోయిందా? మార్గం లేదనుకున్నారా? నిరాశతో జారిపోయి ఆత్మహత్యలకి దయచేసి జారిపోవద్దు. దయచేసి ఆశతో బ్రతకటానికి యేసుక్రీస్తే మార్గమని తండ్రి అయిన దేవుడు ఇంత గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చి ఉండగా, మనల్ని ఎవరూ ఆదుకోలేదని, మన దగ్గర ధనం లేదని, మన దగ్గర జనం లేరని, మనల్ని ఆదుకునేవారు లేరని, నా దగ్గర తెలివి లేదని నేను దద్దమ్మను అనుకుంటూ మీరు పురుగు మందో లేకపోతే ఊరో లేకపోతే ఇంకోటో ఆత్మహత్యలకి పాల్పడొద్దు దయచేసి. యేసుక్రీస్తు, ఆశతో బ్రతకటానికి యేసుక్రీస్తే మార్గం అని గుర్తుపెట్టుకోండి. ఇదిగో బోధకుల దగ్గర మంచిగా సత్యాన్ని నేర్చుకోండి. అవసరమైతే నా సహాయం కోరండి, నాకు దేవుడిచ్చిన సహాయాన్ని మీకు అందజేస్తాను. సరే, ఇంతటితో యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నామండి. ఇందులో మీరు నేను సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకున్న సంతోషంగా దేవుని సహాయాన్ని అడుగుదాం. విన్న మాటలు మీరు, చెప్పిన మాటలు నేను మీరకుండా మనం అందరం ఐక్యత కలిగి, క్రైస్తవుల ఐక్యత లోకానికే ఐశ్వర్యము అని నిరూపించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం, అందరూ ఏకీభవించండి. ప్రియమైన మా కన్న తండ్రి, మహోన్నతమైన మీ నామం ఎంత గొప్పదో బిడ్డలకు తెలియపరిచారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు నా నోట పలికించారు. ఇందులో నేను ఊహించని రీతిగా, నేను అడుగు వాటన్నిటికంటే అత్యధికముగా మీరు అనుగ్రహించిన ఈ వాక్శక్తిని బట్టి క్రీస్తు పేరిట మీకు మెండైన కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేనును ఈ కార్యక్రమాన్ని వీక్షించి మీ మాటను అమృతంగా స్వీకరించిన ప్రతి బిడ్డలను తమ యొక్క కష్ట నష్టాల్లో నుంచి బయటికి, మీ యొక్క మాటతో బయటికి వస్తూ, ఏ కష్టాలు, ఏ నష్టాలు, ఏ బాధలు, ఏ రోగాలు, ఏ శత్రు భయాలు మమ్మను మీ వైపు నడిపించకుండా అడ్డు కట్ట వేస్తాయి అనే భయము, పిరికితనము మాలో గతంలో ఉన్నదంతా మేము కొట్టివేసి, ఇదిగో తేళ్లను పాములను త్రొక్కి వేయుదురు మీరు. మీ శత్రువు బలం అంతటి మీద ఇదిగో మీకు నేను అధికారం ఇచ్చుచున్నానన్న క్రీస్తు మాటతో మేము విజయభేరి మ్రోగించుకుంటూ, మేము దుష్టత్వాన్ని పగలగొడుతూ, దైవత్వపు లక్షణాలతో మరి అనేక మందిని సంపాదించుకుంటూ మీ కొరకు ప్రభువా నిత్య జీవపు వారసులు అవులాగున నువ్వు మా అందరినీ దీవించమని, తదుపరి కార్యక్రమంలో మేమందరము మీ మాటతో మరలా కలుసుకొని నిమిత్తము మమ్మను మీ యొక్క స్నేహ హస్తంతో ఆకర్షించి, మీ స్నేహ హస్తంతో బంధించి మమ్మను
సమృద్ధి మీ దీవెనలతో ముందుకు నడిపించగలరని ఆశిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడైన మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి నామమున మీకు సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఈ వాక్యాన్ని స్వీకరించి అలాగే పాటించటానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరికి, లోకంలో ఉండు పరిశుద్ధులందరికీ ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును తోడు నీడై ఉండి కాచి కాపాడునుగాక. ఆమేన్.